అలాగే జనసేన వాళ్ళు భారీ ఎత్తున సభ్యత్వాలు చేర్పిస్తున్నారు. ఈ సభ్యత్వానికి బాగా ఉత్సాహంగా స్పందన వస్తుందని నాయకులు వాళ్ళు సంతోషపడుతున్నారు. అయితే తెలుగుదేశానికి బలమైన చోట్ల వీళ్ళెళ్ళి సభ్యులను చేర్పించడం అన్నది ఆ స్థానిక నాయకులు కొన్ని చోట్ల జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఇది కాస్త ఈ సభ్యత్వం చేర్పింపు కాస్త సంఘర్షణలకు దారితీస్తుంది. నిన్న కూడా అలాంటి ఘటనలు 2-3 చోట్ల జరిగినటువంటి ఒక పరిస్థితి. దీంతో కూటమిలో ఒక విధంగా కింది స్థాయిలో కూడా స్థానికంగా కూడా ఇలాంటి పొరపొచ్చాలు లేకపోతే తగాదాలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కారం చేసుకోవాలి, పై స్థాయిలో సరే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు లేకపోతే ఇంకోటి ఏంటి, మనం అది మంత్రివర్గం గురించి కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. కానీ అదంతా అలా ఉండగా ఈ పరిస్థితి వస్తూ ఉంటే దీని మీద పవన్ కళ్యాణ్ బహుశా ప్రస్తుతానికి కొంత విరామం తీసుకుందామని భావించినట్టు కనిపిస్తుంది. కానీ రెండో వైపు చూస్తేనేమో మంత్రివర్గ విస్తరణ ఉగాదికే జరిగిపోతుంది. పూర్తిగా లోకేష్కు పగ్గాలు ఇవ్వడం జరుగుతుందని తాజా ఇది మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయి ఉగాదికి అటు ఇటుగా. ఈ క్రమంలో అంతకుముందు లోకేష్ టీం వస్తుందని ఇవ్వగలమని అప్పుడు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అకామిడేట్ చేస్తారు. ఢిల్లీ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్టుతో ఈ మంత్రివర్గం ఏర్పడితే చాలా బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు.